ఏంది సావిత్రి, వాళ్ళే ముందంజలు ఉన్నారట కదా, మనం గెలుస్తామా గెలవమా? కొంపదీసి ఓడిపోతామా అని. ఏమోనే కాంతం, నాకు గదే భయం ఉన్నది. అందరూ వినండమ్మా, రెండో రౌండ్ ఫలితాలు వచ్చాయి. అగో కాంతం, రెండో రౌండ్ అట్నే ఇంట్లోనన్నా మనకు మంచిగా రావాలనే. రెండో రౌండ్ ముగిసేసరికి సూర్యకాంతంకి 400, ఇక దేవక్కకు 450 ఓట్లు వచ్చాయి. 50 ఓట్ల ముందంజలో దేవక్క గారు నిలిచారు. దేవక్క, మనమే నాతో ముందంజలు ఉన్నది. దేవక్క, ఇక మనం గెలిచినట్టే. ఇక్కడ ఉంటే ఆ సూర్యకాంతంకి డౌట్ అవుతుంది, నేను అటు పోతానా? సరే సరే లింగక్క, పో పో. ఆ సూర్యకాంత మొహం చూడొకసారి, అంతా వాడిపోయింది. పో పాపం, పోయి ఆడు నిలిసోపో. మనం సాధించినవే లింగక్క, అంతా నీ పుణ్యమే. ఇంట్లో నా పుణ్యం ఏమున్నది దేవక్క, అంత నీదే. అయితే దేవక్క, నేను పోతానా? కాంతం, నువ్వు భయపడకే. రెండో రౌండ్ గెలవలే మనం, మూడో రౌండ్ చూడు, మా గెలుతాం. ఏమోని లింగక్క, ఏం గెలుతాం? రెండో రౌండ్ కూడా అలా గెలిచారు కదా, మనం గెలుతామో గెలవమోనే లింగక్క, నాకు భయం అవుతుంది. మనం గెలుతామే కాంతం, పక్కా గెలుతాం. ఇగో ఇప్పుడు వచ్చే ఓట్లన్నీ మా ఆడపట్టు ఓట్లే, మొత్తం నీకే ఎత్తరే కాంతం. పక్కా ఈ రౌండ్లో నువ్వే గెలుతావే కాంతం, నువ్వు బాధపడకు. అవునా లింగక్క? చూడు. అందరూ వినండి, మూడో రౌండ్ ఫలితాలు వస్తున్నాయి. మూడవ రౌండ్లో దేవక్కకు 900, సూర్యకాంతంకు 1250 ఓట్లతో అధిక మెజారిటీతో గెలిచింది. సూర్యకాంతం, నేను చెప్పింది నానే, నువ్వే గెలుతావని. అవును లింగక్క, మనం గెలిచినాం. అవ్వా, నేను గెలిచింది. నాకు నమ్మ బుద్ధి అయితే లేదు, నేను గెలిచిన. ఏమయ్యా, నేను సర్పంచ్ గెలిచినా, చూసినావా? చూసిందే కాంతం, గెలిచినావుగా, కంగ్రాచులేషన్సే. అత్తమ్మ, కంగ్రాచులేషన్స్, మనం గెలిచినాం. గెలిచినమే మల్లిక, 1250 ఓట్లతో గెలిచినాం. అమ్మో, 1200 ఓట్లు వచ్చినాయా? 1200 ఓట్లు వచ్చినాయి. అరే సూర్య, మనమేంద్రా గిట్లోడిపోయినాం? ఇది నిజమేనా? కాంతం గెలుపు నిజమేనా? ఏమో దేవక్క, నాకు కూడా నమ్మబుద్ధి అయితే లేదు. గన్నిగానో డబ్బులు వంచను, గిట్లెట్లు ఓడిపోయినావు. డబ్బులు వంచితే మన కోట్లు రావాలి గాని అది ఎట్లా గెలిచిందిరా? లింగక్క, మనం దేవక్క దగ్గరికి పోయిందా ఒకసారి? గటెందుకే అవ్వా? నువ్వు ఆగే బిడ్డ, నేను చెప్తా. ఏం సంగతే దేవక్క, నువ్వు ఓడిపోయినావా? ఎట్లున్నది దెబ్బ, ముడ్డి మీద అన్నట్టున్నదా? అయితే లింగక్కను కొందామని చూసినావా నువ్వు? అది నా మనిషే లింగక్క. ఓసై లింగి, నువ్వు నన్ను గింతగానం మోసం చేస్తావానే? నమ్మిచ్చి మోసం చేసినవే, సూత్తని సంగతి. ఆనేవో నల్లికుట్ల లింగి, నా దగ్గర డబ్బులు తీసుకొని ఆళ్ళ కొట్లు ఇప్పించినవా? మరి ఏమనుకుంటానవే, మోసం చేసుడు నీ ఒక్కదానికే అనుకుంటానవా? ఈ లింగక్క అంటే అట్టేట్టుగా అనుకుంటానవా అనే? అయితే నన్ను డబ్బులతో కొందామని చూసినావా? ఆనేవో లింగి, నువ్వే కాదే నా దగ్గరికి వచ్చి నా పార్టీలకు ఏరుతా నాకు పైసలు ఇయ్యంటివి. అంత అట్టుదే అన్నమాట. ఎంత నమ్మక ద్రోహమే. అంత అట్టుగానే మా రాజక్క ప్లాన్ అది. అక్కడికి వచ్చి అట్లా ఏమన్నది, ఈ విషయం ఎవ్వరో తెలియదు. ఎట్లున్నది దెబ్బ, అదుర్చలేదు? అవునే దేవక్క, నా బిడ్డనే ఓడిపిస్తామని చూసినావా నువ్వు? సూత్తనే సూత్తా, నీ అంత యూత్ ఆగు. అరే లాల్సెట్గా, నీకు 10 లక్షలు ఇచ్చిన, ఎయ్యిరా నీ ఓట్లు. అరే సత్తిగా, మరి నీ ఓట్లేయిరా. పిచ్చి దేవక్క, ఇంకా నీకు అర్థమైతలేదా? కాంతం భారీ మెజారిటీతో గెలిచిందంటే ఎవరి వల్ల అనుకుంటున్నావు? మా సపోర్ట్తోనే. అసలు కాంతాన్ని నిలబెట్టిందే మేము. నీదికెట్లెత్తా అనుకున్నవే పిచ్చిదానా. మరి లేకపోతేందే? నువ్వు ఓడిపోతే ఊరోళ్ళ రేషన్ కార్డు అంతా కడియపిత్తా అని చూస్తావా? నీకెంత పొగరే? ఊరోళ్ళంటే గౌరవం లేదు, ఊరంటే పట్టింపు లేదు. నిన్నెవరు గెలిపిత్తరే? ఎట్లున్నది దెబ్బ? రాజవ్వా, నువ్వు ఆడిన గేమ్ సూపర్ ఉన్నది. గెలిచినాం చివరికి. సత్తయ్య, ఏమనుకుంటున్నారా మరి? ఈ రాయవ్వంటే సింపి టాకాలెత్తది. పారిగా, కాంతం సర్పంచ్ అయింది కదా, మనం పార్టీ చేసుకుందాం. ఏమే దేవక్క, అత్తవా పార్టీకి? ఛీ, ఆగు, నీ సంగతి చెప్తా. గెలవడంతో అయిపోలేదు, ముందుంది ముసళ్ళ పండుగ. అరే సూరి, పోదంపా. చేసిందంతా వేసి ఇక్కడ నిల్చున్నా వాటిగా. ఏందత్తా, ఇదంతా నువ్వాడిన గేమా? అవునల్లుడు, లేకపోతే నా బిడ్డనే ఓడిపిస్తామని చూస్తుందా పైసలు పెట్టి? ఈగ కూడా వాళ్ళనిగా ఏమనుకుంటాందో. బిడ్డ, నువ్వు గెలిచినవే. ఇక నుంచి కాంతం కాదు, సర్పంచ్ సూర్యకాంతం. అవునానే అవ్వ, నీ దయ వల్ల నేను సర్పంచ్ అయినా. నేను గెలుతానో గెలనో అనుకున్నానే, మొత్తానికి మీరందరు కలిసి నన్ను గెలిపించారు. ఇది నా ఒక్కదాని గెలుపు కాదే అవ్వ, మీరందరు కలిసి నాకు ఈ గెలుపు ఇచ్చారు. నాకైతే ఫుల్ సంతోషంగా ఉన్నది.
జిందాబాద్. ఓ లింగక్క, కాబోయే సర్పంచ్ కాదు, మా అత్తమ్మ సర్పంచ్ అయింది ఇప్పుడు. అయ్యో అయింది కదా, సర్పంచ్ కాంతం జిందాబాద్. సూర్యకాంతం గారు ఇక్కడికి వచ్చి ఒక సంతకం పెట్టండి. సంతకమా? ఎందుకు సారు? మీరు సర్పంచ్గా గెలిచిరు కదమ్మా, అందుకే ఇక్కడికి వచ్చి సంతకం పెట్టాలి. అప్పుడే మీకు సర్పంచ్గా పవర్స్ వస్తాయి. సరే సరే సారు, పెడతా. ఓ అత్తమ్మ సంతకం పెట్టు, సంతకం పెడితేనే మీకు సర్పంచ్గా అన్ని అధికారాలు వస్తాయి. పోతాననే, పెడతా పెడతా. ఎక్కడ పెట్టమంటారు సారు? ఇగో ఇక్కడ ఈ ఫైల్ మీద పెట్టమ్మా. ఇక్కడనేనా సారు? పెట్టమంటారా? పెట్టినా సారు. సూర్యకాంతం గారు ఇక నుంచి మీకు సర్పంచ్గా అధికారాలన్నీ వచ్చినాయి. సరే సారు, సరే. మీకు ధన్యవాదాలు సారు. రైట్, ఇక్కడ మీరు వెళ్ళొచ్చమ్మా. సరే సారు, పోతాను. మల్లిక పావేగా పోదాం. సరే అత్తమ్మ పోదంపా. అల్లుడు, నేను సర్పంచ్ గెలిచిన. సర్పంచ్ గెలిచినావా అత్తమ్మ? ఇక తిరిగేలేదు పో. గెలిచినవానే అమ్మా? గెలిచిందే రాధిక, మనమే గెలిచినాం. 1250 ఓట్లు వచ్చినాయి నాకు. ఈ విషయం వెంటనే లిల్లికి కూడా చెప్పాలి, పాపం దానికి తెలియదు. చెయ్య బిడ్డ, పాపం అయిపోయిన కంచెల్లి ఫోన్ లేదేం లేదు, ఫోన్ చేసి చెప్పు. చేస్తాను నాగే అవ్వా. ఎంతసేపు వచ్చేదే అట్లా నెంబర్ కనబడతలేదా దాంది? ఆదరాదే అవ్వా, ఆ నెంబర్ కనబడద్దా? రింగ్ అవుతుంది అవ్వా. హలో బిడ్డ, లిల్లీ ఏం చెప్తున్నారా? అమ్మా బట్టలారెత్తానని. అయ్యో ఇప్పుడు బట్టలారెత్తానవానే? మంచిగున్నావానే మరి? అల్లుడు నువ్వు ఎట్లున్నారు? మంచిగున్నారా? మంచిగానే ఉన్నావమ్మా. నువ్వు ఎట్లున్నావు? మంచిగున్నావా? బాపు మంచిగున్నాడా? మంచిగానే ఉన్నవి లిల్లీ. నీకో విషయం చెప్పాలనే, నేను సర్పంచ్ పోటీ చేసినా గెలిచింది. సర్పంచ్ అయింది మీ అమ్మ. సర్పంచ్ గెలిచినావానే అమ్మా? కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంకునే థ్యాంకు. ఇదేం చేస్తుంది ఇక్కడ? బట్టలారెత్తానొచ్చి ఫోన్ మాట్లాడుతుంది. బిడ్డ లిల్లీ, మీ అత్త ఏం చేస్తుంది? ఒకసారి మాట్లాడతా. ఏం చెప్తలేదే అమ్మా, అత్తమ్మతో మాట్లాడతావా? ఇత్తను నాకు. అత్తమ్మ నువ్వు ఇక్కడనే ఉన్నావా? ఇగో మా అమ్మ మాట్లాడుతుందట నీతోటి. మీ అవ్వ నానే ఇడిదే మాట్లాడతా. ఏం సంగతి అదినే, అంతా మంచిదేనా? అంతా మంచిదే వదినా. నువ్వు మంచిగున్నావా? నాకేమైతుంది, నేను మంచిగానే ఉన్నా. అయ్యో అదినా, ఎందుకు అట్లా మాట్లాడతాను? ఏంది సంగతి? ఏమో ఏళ్ళగా నీళ్ళలా ఫోన్ చేసినావు? అదినా, నేను మా ఊళ్ళో సర్పంచ్గా పోటీ చేసి గెలిచినదినా. ఆహా అట్లనా? అయితే సర్పంచ్ అయినవా? అవునదినే, సర్పంచ్ అయినా. అయితే గాని మా అల్లుడేం చెప్తాడు? దోస్తులు, వీడియో నన్ను ఇట్లా నేనెందుకు వచ్చిన అనుకుంటారా? ఇగో ఈయననే రాజేష్. ఇక నుండి ఆ క్యారెక్టర్ మంచిగా లేదని ఈ క్యారెక్టర్ని పెట్టినాం. ఇక ఈయననే మా చిన్నల్లుడు రాజేష్. ఇక వీడియోలకైతే వెళ్దాం పదండి. వచ్చినవారా రాజేషు? ఇగోరా మీ అత్త మాట్లాడుతుందట. ఇగో ఇత్తను అదినే, మీ అల్లుడితో మాట్లాడు. అత్తమ్మనా? ఇటు ఇయ్యమ్మా మాట్లాడతా. హలో అత్తమ్మ. అల్లుడు అంతా మంచిదేనా? ఎంతసేపు మాట్లాడతావా నువ్వు? ఆగరాదే నువ్వు, అక్కడ అల్లుడు మాట్లాడతాడు. ఆగు. మాట్లాడు కాదే, లిల్లీ తీసుకుంటామాను. ఉండే చెప్తా, ఆగు. మీరు మంచిగా ఉన్నారా? మామయ్య ఎట్లున్నాడు? మంచిగానే ఉన్నాం అల్లుడు. ఇగో అల్లుడు, మన ఊళ్ళో సర్పంచ్ పోటీ చేసి గెలిచిన నేను. సర్పంచ్ గెలిచినావా అత్తమ్మ? కంగ్రాచులేషన్స్. దానికైతే సాధించారు పట్టు గెలిచి. గదే అల్లుడు. అత్తమ్మ ఎన్నోట్లు వచ్చినాయి నీకు? 1200 వచ్చినాయి అల్లుడు. 1200 కాదేపల్లా, 1250. గదే అల్లుడు, 1250 ఓట్లు వచ్చినాయి. నేనే గెలిచిన. అల్లుడు, బిడ్డ నుండి అమ్మని తీసుకొని సాయంత్రం వరకు రారాదు ఇంటికి? అట్లా ఓ 2 రోజులు ఉండిపోయారు. అబ్బో అత్తమ్మ, నాకు పని ఉన్నది కదా, నాకు కుదురుతుందో కుదరదో. ఏ పని ఎప్పటికుండేదేగా అల్లుడు, సాయంత్రం వరకు రారాదు రీ. సరే సరే అత్తమ్మ, సరే సాయంత్రం వరకు వస్తాం. ఉంటాను అల్లుడు మరి. సరే అత్తమ్మ. అమ్మ, నిన్ను లిల్లీని తీసుకొని అత్తమ్మ రమ్మంటాందే. నేను పని పోయేసరికి మీరు తయారై ఉండురే, సాయంత్రం వరకు పోదాం. అమ్మ రమ్మన్నదా రాజేష్? అవును లిల్లీ, అత్తమ్మ రమ్మంటాంది. నాకేడ వీలైతుందిరా, మీరు ఓరి, నేను రాను. గట్లంటాను విందే, రమ్మన్నప్పుడు రావచ్చు కాదు, గట్లంటాను. నాకిడ బొచ్చడి పని ఉన్నది, గన్ని వాళ్ళు పెట్టుకొని వస్తానట. మీరు ఓరి, నేను రాను. అత్త ఏమైతుంది అమ్మ? అత్తమ్మ సర్పంచ్గా గెలిచింది కదా, పార్టీ ఇస్తా అంటుంది అందరికి, అందుకే అందరినీ తీసుకొని రమ్మన్నది. ఇలా ఏటని పోతుందట, అందుకే అందరినీ తీసుకొని రా అని మరీ మరీ చెప్పబట్ట పాపం అత్తమ్మ. చూస్తా అప్పటి వరకు, మీరైతే తయారు గారి. రాజేష్, మేకను కోసి అమ్మ పార్టీ ఇస్తానదా? అయితే మనం సాయంత్రం ఓడన్నమాట. అవును లిల్లీ, సాయంత్రం పార్టీ ఇస్తా అంటుంది అత్తమ్మ, అందుకే అందరినీ రమ్మన్నది. సాయంత్రం వరకు పోదాం, వచ్చే వరకు రెడీ అయి ఉండు. సరేరా రాజేష్. హలో అక్క, మంచిగా ఉన్నవానే? ఏంద్రా చంద్రుడా, ఎన్నెళ్ళే నీకు ఇప్పుడు ఫోన్ చేసినావు ఎందుకో? ఏం లేదే అక్క, మంచిగా అయితే ఉన్నావా? ఏందిరా ఏమో అంటాను, చెవులు వినబడతలేవు.
గట్టిగా గట్టిగా మాట్లాడు. నీ అవ్వ దీనికి చెవులిన పడే కదా. మంచిగా ఉన్నావానే ఓ అక్క, వినబడ్డదా? ఆ, మంచిగానే ఉన్నారా చంద్రి? వినబడుతుంది. ఇగో నా పెళ్ళం సర్పంచ్ అయిందే, నువ్వు ఇక్కడికి రా ఇంటికి. అబ్బో, నీ పిల్లం సర్పంచ్ అయిందారా? మంచిదే పట్టు. ఆ సర్పంచ్ అయిందే, నువ్వు ఇంటికి రా ఇయ్యాల సాయంత్రం. ఇంటికి రావన్నారా? అత్త అత్త, మా పిల్లవారికి అత్త. రాజవ్వ, మీ అల్లుడేందే ఒక్క తీరు ఫోన్ మాట్లాడుడే మాట్లాడతాండు. ఎవలాళ్ళు? ఏమో గంటగానం మాట్లాడతాండు. ఇంకో లింగి వాళ్ళ అక్క జిత్తులు మారినక్క ఫోన్ చేసి మాట్లాడతాండు. ఇక నా బిడ్డ సర్పంచ్ గెలిచింది కదా, ఇక వాళ్ళ అక్కకు ఫోన్ చేసి రమ్మంటాడు కావచ్చు. దానికి కళ్ళమంటే బాగానే లింగక్క. నా బిడ్డను చూస్తే ఓర్వదే, దానికేం రోగమో. అయ్యో గట్లనానే, మరి గసంటి దాన్ని ఇంటికెందుకు రమ్మంటాడే మీ అల్లుడు? ఏమోనే లింగక్క, ఇక అత్త చూడు, ఇక నా బిడ్డ సర్పంచ్ అయిన సంబరం కూడా లేకుండా చేస్తుంది పాపం. మరి మీ అల్లునికి దిమాకున్నదా అని ఉండి ఉండి ఇక గీయాలనే ఫోన్ చేస్తాడా అని రమ్మని? అబ్బో, అక్కంత ప్రేమ కాదు, సచ్చంత ప్రేమ కాదు. ఇక నా బిడ్డ కాంతం గెలిచిందని మేకను కొత్తడాట, గందుకే పిలిపించుకుంటాండ లక్కను. ఆహా, అవునే రాజవ్వ, అలా అక్క ఎట్లుంటదే? నేను చూడకపోతుని ఎన్నడు కూడా రాకపాయే. అదా అచ్చం నీ తీరే ఉంటదే, ఈడ్చుకపోయినా కట్టెప్పులో తీరే ఉంటది నీ తీరే. రాజవ్వ, ఏమంటానవేందే? నిన్ను కాదే పొల్లా, మా బిడ్డోళ్ళ ఆడబిడ్డనంటన్నా, నిన్ను కాదు. నిన్నెందుకంటానే? నిజావా? మరి నన్ను ఇట్లా అంటానవా వచ్చా నేను అనుకుంటున్నా. అదే ఎంత పని లేదు, నిన్నంటనానే. అయితే అని గాని ఏడుంటుంది వాళ్ళక్క? ఇదేగా పక్కూరు లింగంపల్లెలు ఉంటది కదా, నీకు తెలియదా? ఆహా, అట్లనా? లింగ పనులు ఉంటాయా అని? అయితే అత్తదా సాయంత్రం వరకు? అత్తదే, ఎటు పోతుందిగా, అలా తమ్ముడు పిలిచింది కదా, అత్తది. చూస్తే ఎండకపోయినట్టు ఉంటది గాని సగం ఎటని తింటది, అది గింత అంత ఉంటది గాని ఘోరం అది. సరేనే అక్క, నేను ఉంటానా, మరి సాయంత్రం వరకు రా. సరేరా అత్తగాని ఇంకా ప్రసాద్ గారిని అయితే తోడు సాయంత్రం. సరేరా, మరి నేను ఉంటానా. ఇగో దోస్తులు, నేను ఎవరనుకుంటారా? నేను కాంతమ్మల్ల ఆడబిడ్డను, గదే చంద్రిగానల్ల అక్కను. రాయవా, మన కాంతం సర్పంచ్ అయినందుకు పుల్లు ఖుషి ఉన్నదే. నీకు ఖుషిగానే ఉన్నది లింగక్క, నాకు ఎగిరి దునక బుద్ధి అవుతుంది నాకైతే. గా టేపు రికార్డు ఉంటాయి పో, మంచిగా డాన్స్ చేసేటోళ్ళం. టేబుల్ కార్డు కావాలానే? ఆగు, నేను ఒక్క సిటికెత్తా, సిటికెత్తే దిగుతాయి. తీసుకొస్తావానే? తీసుకొస్తా, ఒక్క నిమిషం ఆగు. నీ అక్క బాక్సులు ఇక్కడ ఉంటాయి. ఏతుల వాడు కాదే, ముందైతే తెప్పియే లింగి, చెప్పని తెప్పియే, ఎగురుదాం, నాకు సంతోషం ఆగుతలేదు. అగో ఏం చెప్పాలా, గచ్చగర పట్టి జపనే పట్టుకొచ్చినవేందే బాక్సులు. పెట్టు పాట పెట్టి ఎగురుదాం. అవ్వా, ఏం చెప్తారా మీరు? డాన్స్ చేస్తాను చింతయ్యా, దా నువ్వు కూడా చేసావుదా. నేను కూడా చేస్తున్నా అవ్వా. సక్కనోడు సర్పంచ్, ఊరంతా చెట్లు నాటినాదే కాంతం, ఆ దారంతా చెట్లు ఉంచినాదే కాంతం, ఊరంతా చెట్లు పెట్టి దారంతా చెట్లు పెట్టి పచ్చదనం పందిరేసినాదే కాంతం. అత్తమ్మ, నానమ్మ, లింగక్క మస్తు డాన్స్ చేస్తారు కదా. అవునే మల్లిక, మంచిగా చెప్తారు. మస్తు డాన్స్ చెప్తాను కానీ అవ్వా. మరి ఏందనుకుంటానవే, నా బిడ్డ సర్పంచ్ అయింది, నీ అవ్వ తగ్గేది లేదు. సరే ఎగిరే అవ్వా, నేనే ఎవడద్దంటాను, పొట్టు ఎగురు. చక్కనోడు సర్పంచు, కరెంటు బుగ్గలేసినాదే కాంతం, మా వాడల్లో వెలుగు నింపినాదే కాంతం. నా పెళ్లి టేకని కాడే రాజాలింగ, మా సూర్యకాంతం గెలుపు చూడు శివ చెంబులింగ. నా పెళ్లి టేకని కాడి రాజాలింగ, మా సూర్యకాంతం సర్పంచ్ అయింది శివ చెంబులింగ. ఏమైంది దీనికి? అవ్వా తాగినవానే ఏమన్నా? మరి ఏమనుకుంటున్నావు బిడ్డ? పుల్లు తాగినా అట్టుగానే డ్యాన్స్ చేస్తాను అనుకుంటున్నావా అని? గింతగానే తాగినవేంది అవ్వ? మరి నా బిడ్డ సర్పంచ్ అయిందంటే ఇక అట్టుదేనా? నేను లింగవ్వ పుల్లు బాటిల్ వేసినాం. సరే పారి, ఇంట్లో పోదాం పారి. నువ్వు బిడ్డ,
నేను ఇక్కడనే డాన్స్ చేసుకుంటా. నేను రానే, నువ్వేవా బిడ్డ. అత్తమ్మ డాన్స్ చేసుకొని ఈ నానమ్మను కాలు నొచ్చినాక ఆమె సపడేకుంటది. మనం పోదాంపా. ఏం చెప్తావే? మర్చిపోయినావానే నన్ను? సర్పంచ్గా గెలిచినవాటగా, గందుకే నన్ను కళ్ళకు గాంతలేవు గాని. ఈ లెవెలు అచ్చన్న తిరగొడతాను కదా. అవు రాజవ్వ, ఎవరు ఇల్లు? నేను చెప్పలేదానే, కాంతం వల్ల ఆడిబిడ్డ కదే, చంద్రిగానోళ్ళ అక్క. గట్ల నేనెందుకు మర్చిపోతక్క? మీ తమ్ముడిని ఫోన్ చేయమన్నదే నేను. చేసిందా మీ తమ్ముడు? గందుకే వచ్చిన. మా తమ్ముడు చేసింది కాబట్టి వచ్చిన. నువ్వు ఏస్తే అసలే రాకపోయేదాన్ని. అర్థమైంది అక్క, రానే తెచ్చినావు కదా, లోపలికి పోదాంపా.